ఎన్టీఆర్ జిల్లా వీరవల్లిలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు అలా చూద్దాం. వ్యవస్థ శాశ్వతం. 6 దశాబ్దాల నుంచి కూడా యూనియన్ అలాగే ఉంది. రేపు 60 దశాబ్దాలకు కూడా ఉంటాకి నడిచే భగవంతుడు లాంటి చిన్నజీయర్ స్వామి వారు గారు ఎప్పుడిచ్చినటువంటి భరత్జీ చాలా మంది చెప్పారు, పెద్దలు చాలా మంది, ముక్కాముల అప్పారావు కానీ, లక్ష్మణరావు కానీ, ఠాగూర్ గారు కానీ చాలా మంది మహానుభావులు చాలా మంది విచ్చేసి వాళ్ళ యొక్క ఆలోచనలు ఆశయాలు చాలా మంది చెప్పారు. ఖచ్చితంగా మీ ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తులో మేము ప్రయాణం చేస్తామని, మేము ఎప్పుడైనా తప్పటడుగులు వేస్తుంటే నిర్మోహమాటంగా మా తలకాయ వంచి చిప్పుడు గుత్తటాకి ఎక్కడా మొహమాటకుండా ఈ యూనియన్ ని మీ అందరూ కూడా కాపాడతారని, ఈ యూనియన్ అమ్మట మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఉంటారని చెప్పి ఆశిస్తూ రమేష్ గుప్తా గారికి మనస్ఫూర్తిగా ఆయన చేస్తున్న సేవలకి పాదాభివందనం చేస్తూ ఆయనకి చిరు సన్మానాన్ని చేస్తా ఉన్నాం మీ అందరి తరఫున. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ్, జై జై శ్రీమన్నారాయణ్. నడిచే దైవం మన చిన్నజీయర్ స్వామి వారు వచ్చారంటే వైకుంఠం వచ్చినట్టే. మా ఆంజనేయులు గారు పేరుకు తగ్గట్టు దృఢమైన ఆంజనేయ స్వామి మనస్సు ఎంత దృఢమైందో అంత దృఢమైంది. కానీ మనసు మాట మెత్తగా ఉంటుంది. ఎప్పుడూ చూస్తే నాకు అనిపించేది ఏంటి, ఇతనేమో ఆంజనేయ స్వామి మాట ఏమో మెత్తగుంది అని. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, ఎప్పుడు వెన్న తింటారేమో మనసంతా వెన్నలా అయిపోయింది. వెన్నతో ఆడుతూ ఉంటారు కృష్ణయ్యలాగా, అందుకని వారి మనసు వెన్నగా మారిపోయింది. వారు చెప్పినంత పెద్దవాడిని కాదు. మీరు నిజంగా ఏదైనా సరస్వతి శిశు మందిర్ మావి యావత్ భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు హిందుత్వం ఉంది అంటే సరస్వతి శిశు మందిర్ల వాటి వల్లనే. కాబట్టి మంచిది, వచ్చే ముందు తరాలకు మన వైదిక ధర్మం ఏంటి, హిందూ ధర్మం ఏంటి, మన ఆచార వ్యవహారాలేంటి అవి కూడా తెలియాలి. అలా ఇప్పుడు సరస్వతి శిశు మందిర్ నుంచి అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ అవుతున్నాయి. మంచి ఆలోచన, మీరందరూ ఆలోచించండి. మా స్కూల్ను మేము పట్టుబట్టి నేనన్నాను, అయితే మోదీ గారు లేకపోతే మోహన్ భాగవత్ గారు వీరిద్దరిలో ఎవరైనా ఇనాగ్రేట్ చేయాలి అన్నాను. మోహన్ భాగవత్ గారు ఎలక్షన్ మూమెంట్లో ఎంతో ఉంటే కూడా మాకు ఒకరోజు సమయం ఇచ్చి వచ్చి ఇనాగ్రేట్ చేశారు. అలా మన సంస్కృతిని కాపాడే సంస్థలు ఏవైతే ఉన్నాయో అది మన ముందు తరాలను బాగా నడిపిస్తుంది. తప్పనిసరిగా మా నుంచి ఎప్పటికీ సహాయ సహకారాలు ఉంటాయి. మంచివాడు ఒక చైర్మన్ అంటే ఇంట్లో ఇంటి యజమాని మంచివాడంటే ఇల్లంతా బాగా నడుస్తుంది. అలా మీ సంస్థకు ఒక చక్కటి చైర్మన్ ఉన్నాడు, ఉత్తమోత్తముడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు చూస్తున్నాం ప్రతి సంస్థలో ఏవో రాజకీయాలు, ఏదో ఎవడు బాగా చేస్తుంటే అతన్ని ఎప్పుడు తీసేయాలి, అతన్ని ఎప్పుడు పక్కకు తప్పాలి. కానీ మీరంతా సంస్కారవంతులు, మీరంతా అర్థం చేసుకునేవాళ్ళు. కాబట్టి ఇలాంటి ఉత్తముడితో ఉన్నారు, చక్కగా అవుతుంది. అందులో ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు వచ్చారు, ఇంకా మీకు తిరుగంటూ లేదు. మరిన్ని ఇలాంటి ఉత్పత్తులు మరిన్ని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఆ భగవంతుడు ఆచార్యుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. తప్పనిసరిగా మా నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది చూశారో తెలీదు, ప్రపంచంలో మరి ఎక్కడ లేని విధంగా 108 దివ్య దేశాలతో అక్కడ మనం ఎంత ప్రయాస చేసినా 106 దేశాలు దివ్య దేశాలే, దేవాలయాలే చూడగలుగుతాం. మిగతా పరమపదం వైకుంఠం చూడాలంటే మనం వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. కానీ చిన్నజీయర్ స్వామి వారు మన మీద దయతో ఆ పరమపదంలో వైకుంఠంలో ఉండే దేవాలయాలు వేదాల్లో ఏది చెప్పిందో ఆ విధంగా ఇక్కడ హైదరాబాద్లో మనకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రమని 108 దివ్య దేశాలను నిర్మించారు. తప్పనిసరిగా తిరుమల వెళతారా వెళ్ళండి, కాశీకి వెళతారా వెళ్ళండి, హిమాలయ